మౌన పోరాటం మౌన పోరాటం. అవంతి 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 అత్తయ్య అత్తయ్య వద్దు తన్నేం చేయకు అత్తయ్య వద్దు వదిలేయ్ దగ్గరకు రాకు, వస్తే పొడి చేస్తా. ఇదిగో చూడు, అవంతి నేను చెయ్యకు. దీనికేం కాకూడదంటే నువ్వు తీసుకెళ్ళిందని నాకు అప్పగించు, లేదంటే ఈ కత్తి దీని గొంతులో దిగబడిపోతుంది. వద్దు తన్నేం చేయకు. అయితే వెళ్ళి తీసుకురా, లేకపోతే దించుతా. నేను తీసుకొస్తాను, తన్నేం చేయకు. అత్తయ్య వద్దత్తయ్య, వద్దు తీసుకురావద్దు. వద్దు తన్నేం చేయకు. అత్తయ్య వద్దత్తయ్య. ఏంటి ఇంకా రాలేదు? ఏదైనా ప్రాబ్లం ఉందా? అయ్యో దేవుడా, అవంతిని కాపాడు. అమ్మేంటి ఇక్కడ నిలబడింది? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వచ్చేసిందా? అబ్బా, సిగ్నల్స్ ప్రాబ్లంతో ఇందాకటి నుంచి అమ్మ కోసం వెతికి వెతికి అలసటొచ్చేసింది. మొత్తానికి అమ్మ కనిపించింది. అమ్మా, అయ్యో ద్వారకొచ్చాడండి ఇక్కడికి. ఇప్పుడు ఏం చేయాలి? కళ్ళు లేవని తెలియకూడదు. అబ్బా అబ్బా, అమ్మా ఏమైందమ్మా? ద్వారక కళ్ళలేదో పడింది. ఇట్రా. అబ్బా కళ్ళు తెరిస్తే ఇంకా మండిపోతోందిరా. సరే పద, వెహికల్లో వాటర్ ఉంది, ఫేస్ వాష్ చేసుకుందు గాని. అయినా నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానని ఇక్కడెందుకు నిలబడ్డావు? ఫ్రెండ్ దగ్గరకా? నేనా? నాతో ఇందాకే కదా నాకు ఒక ఫోన్ చేసి ఓ నంబర్ చెప్పి అది ఎక్కడుందో కనుక్కోమన్నావు. ఆ నంబర్ నీ ఫ్రెండ్ దన్నావు కదా. సడన్ గా అక్కడికి వెళ్ళి ఆ ఫ్రెండ్ ని సర్ప్రైజ్ చేస్తానన్నావు. ఇదంతా దుర్గాడి నాటకం అయి ఉంటుంది. అవునరా అన్నాను. ఇప్పుడే నా ఫ్రెండ్ ని కలవడం అయిపోయింది, మేము ఇంటికి తిరిగి బయలుదేరడం కూడా అయిపోయింది. బయలుదేరుతున్నారా? అంటే నీతో పాటు ఎవరన్నా వచ్చారా? నాతో పాటు అవంతి కూడా వచ్చింది కదా. అవంతి కూడా వచ్చేసిందా? మరేది? అబ్బా అంటే అది ఇప్పుడు అవంతి వచ్చేదాకా ఉంటానంటాడు ద్వారక. అవంతి వస్తే అవంతితో పాటు దుర్గకు కూడా వస్తుంది. దుర్గకు వస్తే మా విషయం బయటపడుతుంది. ఇప్పుడు ఎలా? అమ్మా ఏంటి అవంతి ఏదంటే మాట్లాడవేంటి? అదేరా, అవంతి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పింది. నన్నేమో ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పింది. అవునా? సరే పద, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానులే. పద పదం. ఇప్పుడు దుర్గా అవంతి వస్తే నా గురించి వెతుక్కుంటారేమో. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటే ఆగావు? అవంతి, నువ్వు ఎన్సీసీ స్టూడెంట్వే కదా. ఇలాంటి టైంలో ఏం చేయాలో నీకు తెలీదా? మరి చెయ్యి.
అవంతి పద వెళ్దాం, త్వరగా పద. రారా త్వరగా పద. జానకి ఇక్కడే ఉండాలి. జానకి జానకి జానకిని ఇక్కడే ఉండమని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళింది? జానకి జానకి అత్తయ్య, అయ్యో ఇక్కడే ఉండమని చెప్పాను. ఎంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది? అయ్యో ఇప్పుడు తనెవరికైనా కనబడితే ఏంటి పరిస్థితి? అయ్యో లోపలికి ఏమైనా మళ్ళీ వెళ్ళిందా? లేదు లేదు, లోపలికి వెళ్ళి ఉండదు. ఇటో వెళ్ళిపోయి ఉంటుంది. బయట చూద్దాం పదా. దుర్గక్కకి తెలియకుండా వచ్చేసాను. పాపం దుర్గక్క అవంతిని తీసుకుని వచ్చి నా గురించి వెతుక్కుంటూ ఉంటుంది. చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇద్దరు. ఇప్పుడు నేను ద్వారకతో కలిసి ఇంటికి వెళ్తున్నానని ఎలా చెప్పాలి వాళ్ళకి? ఫోన్ చేద్దామంటే దుర్గ ఫోన్లో అవంతి నెంబర్ ఎలా ఓపెన్ చెయ్యాలో ద్వారకకి చెప్తే 100 డౌట్లు అడుగుతాడు. దేవుడా, ఇప్పుడేం చేయాలి? ప్రసాద్ కారాపు. ద్వారక, ఎందుకు కారాపమన్నావు? నేను ఆపమనలేదు, నువ్వే ఆపావు. నేనా? ఏంట్రా అయోమయంగా మాట్లాడుతున్నావు? నువ్వు టెన్షన్ పడుతుంటే నాకు అయోమయం కాక ఇంకే ఉంటుంది. ఏంటి? నేను టెన్షన్ పడుతున్నానా? లేదు, నేనేం టెన్షన్ పడట్లేదు. అమ్మా, నా అమ్మ గురించి నాకు తెలీదా? నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకు బాగా తెలుసు. అసలు ఎంత పెద్ద మ్యాటర్ అయినా టెన్షన్ పడకుండా కూల్గానే ఉండి ఫినిష్ చేసే అలవాటు ఉన్న నువ్వు అంత టెన్షన్తో నువ్వేదో ఆందోళనతో కనపడుతుంటే నాకు అర్థం కాదమ్మా. అమ్మో, ఇప్పుడు కాస్త జాగ్రత్తగా ప్రవర్తించాలి. అవునరా, నేను టెన్షన్ గానే ఉన్నాను. త్వరలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో నేను పోటీ చేయాలా, అవంతిని పోటీ చేయించాలని ఆందోళన పడుతున్నాను. అమ్మా, పోనీ నువ్వు పోటీ చేయరా? అరే ఊరుకోమ్మా. లేదంటే ఏంట్రా, నేనేదో ఆలోచిస్తుంటే నువ్వేదేదో మాట్లాడతావేంటి? అదే ఏం ఆలోచిస్తున్నావని. చెప్పమంటావా? చెప్పనా? అమ్మా వద్దు. సరే పోనివ్వు. డ్రైవర్ నువ్వు పోవయ్యా. ప్రసాద్ పోని. ఏదో అవంతి ఫ్రెండ్ ని కలిసొస్తానని వెళ్ళింది కదా, ఎలా వస్తుందా అని నేను ఆలోచిస్తుంటే పెద్ద పోలీస్ ఆరాలన్నీ తీస్తున్నావు. అది కాదమ్మా, నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావు కదా, అక్కడ నీకేమన్నా అవమానం లాంటిదేమన్నా జరిగిందేమని అనిపించింది నీ మొహం చూస్తే. రే, ఫ్రెండ్స్ మధ్య అనుమానాలు, ఆవేశాలు ఇవేవీ ఉండవురా. ఎదుటి మనుషులో ఉన్న తప్పుని కూడా ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించి చెప్పిన వాళ్లే, అదే నిజమైన స్నేహం అవుతుంది. మా మధ్య ఎలాంటి తేడాలు లేవు గాని నువ్వు గమనుండు. నువ్వు పో బాబు, స్పీడ్గా పోనివ్వు. అమ్మయ్యా, దుర్గా అవంతికి నా విషయం ఎలా చెప్పాలి? గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడే ఇంటి దగ్గరకు వచ్చాను. యా సార్, ఆ ఫైల్ నా దగ్గర ఉంది. ఎస్ సార్, 1 అవర్లో తీసుకొని వస్తాను. అమ్మా, నేను వెంటనే ఆ ఫైల్ తీసుకొని కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాలి. సరేరా.
ప్రసాద్ వెహికల్ తిప్పెట్టుకో. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? మేడం ఆ, దిగండి మేడం. ఓకే బాబు, థ్యాంక్ యూ. దుర్గ గారు, ఎందుకు ఇలా చేస్తున్నారు? నన్ను జోకర్ని చేసి ఆడుకోవడం మీకు సరదా అనుకుంటా. ఎందుకలా అంటున్నావు రఘురామ్? నాకు తెలుసు కదండి. అయినా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆ, నేనేం చేశాను? అబ్బా, కళ్ళు కనిపించనట్టు కావాలని నటిస్తున్నారు కదా. నేను మిమ్మల్ని మీ చూపు పోయిందని అడిగితే మీరు నా జుట్టు పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించేయాలని ప్లాన్ చేశారు కదా. రఘురామ్ చాలా తెలివైన వాడివి. వీడొకడు పెద్ద మేధావి. ఆ విషయం నాకు తెలుసు. ఆ, అందుకే మీ యాక్టింగ్ కనిపెట్టేశా. నువ్వు చాలా గ్రేట్ గ్రేట్. ఏదో మీ రఘురామ్, ఇంతకీ వంట చేసావా? ఆ, భోజనం కూడా రెడీ చేసేసా. ఇప్పుడు అంట్లు తోవడానికి వెళ్తున్నా. ఆ, సరే సరే, నువ్వు వెళ్ళు వెళ్ళు ఆ. వెళ్ళు. అలాగే. ఆ. ఒరేయ్, నీ బుద్ధి నాకు తెలుసురా, తెలివి తక్కువ వెధవా. అసలు టెన్షన్ లో ఉంటే వీడొకడు. ఇప్పుడు దుర్గా వాళ్ళకి ఫోన్ చేసి ఎలా చెప్పాలి? తనకి నేను ఎలాగో ఫోన్ చేయలేను, కానీ నేను ఇక్కడికి వచ్చేసానని ఎలా చెప్పాలి? కానీ చెప్పాలే, లేదంటే ఇవాళంతా వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారే. అత్తయ్య, జానకి అత్తయ్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అదే అర్థం కావడం లేదు. అత్తయ్య, తాతయ్య ఫోన్ చేస్తున్నారు. జానకి కోసం అయి ఉంటుంది. ఇటీవు ఫోను. హలో మావయ్య. అమ్మా, జానకిని తీసుకొచ్చేస్తున్నావా? వాళ్ళ నుంచి విడిపించు అమ్మా. జానకిని వాళ్ళ నుంచి విడిపించాను మావయ్య. అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చాను, కానీ అవంతిని వాళ్ళు బంధించారు. అందుకే జానకిని రోడ్డు మీద నిలబెట్టి అక్కడే ఉండమని చెప్పి లోపలికి వెళ్ళాను. అవంతిని తీసుకొచ్చి చూసేసరికి అక్కడ జానకి లేదు మావయ్య. అయ్యో రామచంద్ర ప్రభు, ఇదేంటయ్యా? అక్కడున్న జానకి ఏమైపోయింది? ఇదేంటమ్మా? ఏమైందమ్మా జానకి? జానకి ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో మాకు తెలియట్లేదు మావయ్య. నా ఫోన్ జానకి దగ్గరే ఉండిపోయింది, కానీ అది సైలెంట్ లో ఉంది. జానకి కూడా నేను ఫోన్ ట్రై చేశాను, కానీ జానకి చూడలేదు కదా మావయ్య. అయ్యో, దేవుడు ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు? ఇప్పుడు జానకిని ఎక్కడని వెతకాలి, ఎలా వెతకాలి? మావయ్య, మీరేం కంగారు పడకండి. జానకిని కనిపెట్టకుండా మేము ఈరోజు ఇంటికి వచ్చేదే లేదు. ఉంటాను మావయ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగేనమ్మా, అలాగే. అవంతి, అటు వెళ్ళి వెతుకుదాం. రా, రా. అయ్యో,
దుర్గకు ఫోన్ చేయాలి. కానీ ఎలా ఎలా చెప్పాలి? ద్వారకనే అవంతికి ఫోన్ చేసి ఇంకా రాలేదేంటని అడగమంటాను. ద్వారకా, ఆ, ద్వారకా, ఒకసారి ఇలారా. వస్తున్నా వస్తున్నా. అమ్మా, ఆ, నేను ఒక ఇంపార్టెంట్ ఫైల్ గురించి వెతుకుతున్నాను. ఆ, నువ్వుగానే ఏమన్నా చూసావా? లేదురా. ఎక్కడ పెట్టావు? అది అవంతికి ఇచ్చానమ్మా. ఎక్కడ పెట్టిందో ఏంటో. అయితే అవంతికి ఒకసారి ఫోన్ చేసి అడగచ్చు కదా. ఎందుకంత హైరాణ పడతావు? కరెక్ట్ కరెక్ట్. ఏంటి, అవంతి ఫోన్ తీయట్లేదా? ఇంకా లేదమ్మా. ఎవరు? అత్తయ్య, ద్వారక ఫోన్ చేస్తున్నాడు. ఏంటో మాట్లాడు. ఇప్పుడు వద్దులేండి అత్తయ్య. అయ్యో, ఎందుకు ఫోన్ చేస్తున్నాడో ఏంటో మాట్లాడవంతి. అది కాదత్తయ్య, నేను నీతో కలిసి వస్తున్నట్టు ద్వారకకు చెప్పలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావంటే ఏమని చెప్పాలి? ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్ళానని చెప్పేసే అవంతి. ఏంది? నాకు నేను మాట్లాడతాను. అవంతి, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఎంతసేపు? ఫ్రెండ్ ఇంటికా అని అడుగుతున్నాడు. ఇంతకీ ఎవరు చెప్పారు వీడికి? ఇంకా ఎంతసేపు పడుతుందని అడుగుతున్నాడు. మాట్లాడు మాట్లాడు. ఏంటి ద్వారక? అవంతి, నీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు. నేను నిన్న నీకు ఇచ్చిన ఫైల్ ఎక్కడ పెట్టావు? ద్వారకా, లౌడ్ స్పీకర్ లో పెట్టు, నేను కూడా మాట్లాడతాను. అది కబోర్డ్ లో పెట్టాను, కానీ ఆ కబోర్డ్ కీస్ నా బ్యాగ్ లో ఉన్నాయి. అయ్యో, నాకు కమిషనర్ గారు ఫోన్ చేసి అర్జెంటుగా నా ఫైల్ తీసుకొని రమ్మన్నారు. నువ్వు త్వరగా వచ్చి ఆ ఫైల్ ఇవ్వు. ఇప్పుడా? ద్వారకా, నువ్వు నన్ను ఇంటికి తీసుకొచ్చేసానని చెప్పేసాయి. అవంతికి చెప్పు. ఏంటి అత్తయ్య గొంతు వినబడుతుంది? అవును, నువ్వు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావు కదా. అమ్మ రోడ్డు మీద నిలబడి క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే నేనే అమ్మని ఇంటికి తీసుకొచ్చేశాను. అవంతి, నేను ద్వారకతో ఇంటికి వచ్చేసాను. నువ్వు కూడా వచ్చేసాయి. ఓ అవునా? సరే ద్వారక, నేను వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చేస్తాను. సరే సరే అమ్మా, నేను పైన ఉంటాను. అలాగే అలాగే. మొత్తానికి నేను వచ్చేసానని చెప్పేశాను. అమ్మయ్యా, జానకి సేఫ్ అయిపోయింది. ద్వారక ఇక్కడికి ఎందుకు వచ్చుంటాడత్తయ్యా? మనల్ని ఫాలో చేస్తూ వచ్చుంటాడు. నెంబర్ మూలంగా అడ్రస్ కనిపెట్టమని చెప్పింది అంటే ఆ అమ్మకి ఏదైనా ప్రమాదం ఉందేమోనని డౌట్ తో వచ్చుంటాడు. సిగ్నల్ దొరకపోవడంతో డైవర్ట్ అయిపోయాడు. అమ్మో, ఇంకొంచెం ముందొచ్చుంటే ఇంకేమైనా ఉందా? పెద్ద గండ నుంచి బయటకు వచ్చేసామత్తయ్యా. అవును, జానకి ఇంట్లో ఉందన్న విషయం మావయ్యకి ఫోన్ చేసి చెప్పాలి, లేదంటే కంగారు పడుతుంటారు. దుర్గమ్మ, జానకి దొరికిందా? అవును మావయ్య, దొరికింది. ఇంట్లోనే ఉంది. అమ్మా దుర్గా, సాధించావమ్మా. అనుకున్నది సాధించావు. చాలా సంతోషంగా ఉందమ్మా నాకు. ఇంకక్కడ మా ఇంట్లో రెచ్చిపోతున్న ఆ దుర్మార్గుల ఆట కట్టించటానికి నువ్వు మళ్ళీ మా ఇంటికి రావాలమ్మా. ఆ దుర్మార్గుల దుష్టకాలకి అడ్డుకట్టవేయి. నా కళ్యాణ రాముల్లో మళ్ళీ బలం నింపు. నేనింటికి రావాలంటే ఒక చిన్న అడ్డంకుంది మావయ్య. జానకి కట్టుకున్న చీర. జానకి మనతో ఉంటే మేము ఒకరిసారి ఒకరం కట్టుకుని అటు ఇటు మారేవాళ్ళం. కానీ జానకి తన సారీతోనే ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ సారీ తీసుకుని అది కట్టుకుని మీ ఇంటికి రావాలి కదా మావయ్య.
లేదంటే ఇంట్లో వాళ్ళకి చాలా పెద్ద డౌట్ వచ్చేస్తుంది. నేను వెళ్ళి ఆ చీర మార్చుకుని వచ్చేస్తాను. అలాగేనమ్మా, ఉంటాను. తొందరగా వచ్చేయమ్మా. అవంతి, మనం వెంటనే గెస్ట్ హౌస్ కి వెళ్ళి ఆ చీర మార్చుకుని వెళ్ళాలి. అవునత్తయ్య, పదండి సరే, పదండి. ఇటు వెళ్దాం. ఓకే. నేను సంతకం పెట్టగానే మీ వాళ్ళకి ఫోన్ చేసి జానకిని ఇంటి దగ్గర దింపేమని చెప్పొచ్చు కదా. ఈ సంతకాలు అవ్వగానే జానకిని తీసుకొస్తామని చెప్పావా? నీకు జానకి సంతోషంగా ఉండాలని లేదా? ఎప్పుడో కొరడా దెబ్బలు తినాలనే కోరుకుంటున్నావా? అయ్యో వద్దు, కొరడా దెబ్బలు కొట్టొద్దు.